నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఛత్తీస్గఢ్ బిలాస్పూర్లో రైలు ప్రమాదం. ప్యాసింజర్ గూడ్స్ ఢీకొని 5గురి దుర్మరణం. మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో మరో 2 అరెస్ట్. గోవా నుంచి స్పిరిట్ సరఫరా చేసిన సిబు, జినేష్లకు రిమాండ్. విశాఖ, అల్లూరి జిల్లాల్లో స్వల్పంగా కంపించిన భూమి. రిక్టర్ స్కేల్పై 4 తీవ్రతతో తొట్లకొండ కేంద్రంగా ప్రకంపనలు. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు 91.7% పూర్తి. డిసెంబర్లో టెస్ట్ ఫ్లైట్ ఉంటుందన్న రామ్మోహన్ నాయుడు. జగన్ కృష్ణా జిల్లా పర్యటనలో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన. జాతీయ రహదారిపై వైసీపీ కార్యకర్తల అత్యుత్సాహం. 9 రాష్ట్రాలు 3 యూటీల్లో ఎఫ్ఐఆర్ ప్రారంభించిన ఈసీ. డిసెంబర్ 4 వరకు ఓటర్ల వివరాల సేకరణ. హిందూజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ కన్నుమూత. పరిశ్రమ, సేవా రంగాల్లో కృషి మరువలేమంటూ సీఎం సంతాపం. ప్రపంచ కప్ గెలుపుతో పెరిగిన మహిళా క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ 25% నుంచి 100%కి ఎగబాకిన విలువ.